సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు. వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపణ. అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్న జె శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకి లీగల్ నోటీసులు పంపించారు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు 1,45,00,000 1.45 కోట్లు పరిహారం చెల్లించాలని శంకరయ్య ఈ నోటీసులో పేర్కొన్నారు. తప్పేం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంటూ ఉంటాడు ఏదో ఒక బాయిలో దూకాలని చెప్పి అన్నట్టుగా మరి ఒక సిఐ మీకు నోటీసులు ఇచ్చాడు. మరి ఇప్పుడు పరువు వరద పోయింది మీదే కదా, ఇదే కదా మీ పరువు పోయింది కదా. మీరు ఎస్ఐల చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం కాదు. ఇప్పుడు మరి సిఐ మీకు లీగల్ నోటీస్ ఇచ్చాడు, మీ మీద పరువు నష్టం దావా. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీనికి ఏందని. లేదంటే రాపుతాడు ఆయన రామగిరి ఎస్ఐల చేత వీళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించినంత ఈజీ కాదు కదా. ఇప్పుడు చెప్పండి, మరి మీ పరువు పోయింది కదా. అప్పుడు ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు, పరువు పోయింది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇప్పుడు సిఐ డైరెక్ట్గా మీకు లీగల్ నోటీసులు పంపించాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మేమైతే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే కదా పులివెందుల, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, 4 సార్లు ముఖ్యమంత్రి కదా. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి మీరే, రిచెస్ట్ సీఎం మీరే, ఈ రాష్ట్రానికి ఎక్కువ రోజులు పరిపాలించింది మీరే. మరి మీకే లీగల్ నోటీసులు పంపించడం ఏంది? ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు.